బాలీవుడ్ నటి, రియాలిటీ టీవీ స్టార్, పాపులర్ మోడల్ అయిన పూనం పాండే చేసిన పని సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయింది. చాలా కీలకమైన నైతిక ప్రశ్నలు, ఎథికల్ క్వశ్చన్స్ రైజ్ చేసింది. పూనం పాండే చేసింది ఏంటంటే, 2 రోజుల క్రితం ఆమె మేనేజర్ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనం పాండే చనిపోయింది అని. దాంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అభిమానులు స్పందించారు. సరిగ్గా 24 గంటల తర్వాత కాదు, నేను బతికే ఉన్నాను అంటూ పూనం పాండే మళ్ళీ పోస్ట్ పెట్టింది. నేను ఈ సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు ఈ పని చేశాను. నేను బతికే ఉన్నాను, కానీ వేలాది మంది మహిళలు అవగాహన లేకపోవడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారించగలిగినటువంటి ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు అంటూ మళ్ళీ ఒక పోస్ట్ పెట్టింది. సో దీంతో ఒక నైతిక ప్రశ్న రైజ్ అయింది. ఒక సీరియస్ సబ్జెక్ట్ అయినటువంటి సర్వైకల్ క్యాన్సర్ అనే సమస్య పైన అవగాహన పేరిట ఇంత ట్రివియల్గా, ఇంత చీప్గా పబ్లిసిటీ చేయడం కరెక్టా? నిజంగానే ఆమెకు సర్వైకల్ క్యాన్సర్ పైన అవగాహన కల్పించాలి అనే ఆలోచన ఉంటే తనకున్నటువంటి సోకాల్ సెలబ్రిటీ స్టేటస్ను ఉపయోగించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించవచ్చు. ఆమె చరిత్ర చూసిన ఇలాంటి చీప్ పబ్లిసిటీ ఆమె గతంలో కూడా వ్యవహరించింది. మీరు గూగుల్లో చూస్తే అర్థమవుతుంది ఆమె చీప్ పబ్లిసిటీ చేష్టలు ఎలా ఉంటాయి అని దానికి. అందువల్ల ఆమె గత చరిత్ర చూసినా, ఆమె స్వభావం చూసినా ఎవరికైనా ఆమె నిజంగా సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కొరకు చేసింది అన్న నమ్మకం అయితే కలగదు. ఏదైనా ఒక సీరియస్ పర్సన్ ఒక ఆ రంగంతో చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి చేశాడంటే ఏమో నమ్ముతారేమో. కానీ పూనం పాండే హిస్టరీ తెలిసిన ఎవరైనా ఈమె నిజంగానే సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసిందంటే నమ్మరు. సో వాస్తవానికి సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ సీరియస్ ప్రివేలెంట్ క్యాన్సర్ ఎమంగ్ ఉమెన్. మహిళల్లో ఉండేటువంటి ఒక 2వ అతిపెద్ద క్యాన్సర్ ఇది. వాస్తవంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వీటిని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం చాలా ఈ మేరకు దీన్ని ఎదుర్కోవచ్చు కూడా. దాంతోపాటు చాలా క్యాన్సర్లకు వ్యాక్సిన్ ఉండదు, కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్కు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల వస్తుంది కనుక HPV వ్యాక్సిన్ ఉంది. అవేర్నెస్తో ఈ సమస్యను చాలా మట్టుకు ఎదుర్కోవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. నేను కొద్దిసేపటి క్రితమే డాక్టర్ రఘురామ్, ప్రఖ్యాత బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్టు, ఆంకాలజిస్టు, దేశంలోనే పేరుగాంచినటువంటి పద్మ అవార్డు విన్నర్, ఆయనను అడిగితే ఆయన ట్వీట్ కూడా చేశారు, మీరు చూడొచ్చు. సో ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ పైన ఈ రకమైన పబ్లిసిటీ ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ అవర్ సిక్ మైండ్. ఆమె అనారోగ్యకర మానసిక స్థితిని తెలియజేస్తుంది. దాంతోపాటు ఈ సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్న వేలాది మంది మహిళలు, వారి సంరక్షణ చూస్తున్న కుటుంబ సభ్యులు, క్యాన్సర్పై అవగాహన కోసం నిరంతరం అంకితమై ప్రయత్నం చేస్తున్న వందలాది మందిని ఒక రకంగా అవమానించడమే అవుతుంది. ఇంకో ప్రమాదం కూడా ఉంది. రేపు ఈ రకమైన సెన్సేషన్తో వచ్చే పబ్లిసిటీ ప్రజలను ఆ సబ్జెక్ట్ పైన సీరియస్గా ఆలోచింపేలా చేస్తారా అని. మరి ఎందుకు చేసి ఉంటారు అంటే 2 థీరీస్ ఫ్లోట్ అవుతున్నాయి. ఏది నిజమో తెలియదు. ఒక థీరీ ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆమెకు ఇమేజ్ పబ్లిసిటీ తగ్గింది, ఇమేజ్ రేటింగ్స్ పడిపోయాయి కనుక చనిపోయాను అన్న ఒక అబద్ధం ఆడడం ద్వారా దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అనే ఒక గొప్ప కాజ్కు, సర్వైకల్ క్యాన్సర్ని ఎదుర్కోవడం అనే ఒక గొప్ప కాజ్కు లింక్ చేయడం ద్వారా తాను కోల్పోతున్న పబ్లిసిటీ సమయంలో తన ప్రచారాన్ని కల్పించుకోవటానికి ఆడిన నాటకం కావచ్చు అన్నది ఒకటి. రెండవది, ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఫారిన్ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు
ఈ ఇండియనైజ్డ్ వర్షన్ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చారు అందుబాటులోకి. అందువల్ల ఈ వ్యాక్సిన్ సేల్స్ పెంచడానికి కూడా ప్రచారంలో భాగంగా ఏమైనా చేశారా, ఇలాంటి అనేక అనుమానాలకి ఇది కారణమవుతుంది. బట్ ఏదైనా ఒక సీరియస్ సబ్జెక్ట్ పైన ఈ చీప్ పబ్లిసిటీ అయితే మనం చిన్నప్పుడు కథ చదువుకున్నాం, పులి 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 అని. మేకల ఒక గొర్రెల కాపరి పులి వస్తే గట్టిగారు మేము వస్తామని పెద్దవాళ్ళు చెబితే ఆయన ఆట కొరకు పులి పులి అంటాడు. పెద్దవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తారు, పులి లేదు కేవలం జోక్ చేశాను మిమ్మల్ని అంటాడు. రెండోసారి కూడా అలాగే మళ్ళీ చేస్తాడు, ఈసారి నిజమే కావచ్చని మళ్ళీ పరిగెత్తుతారు. మూడోసారి నిజంగానే పులి వస్తుంది, అప్పుడు మళ్ళీ అరుస్తాడు పులి పులి అని, కానీ ఒక్కరూ రారు. అందువల్ల ఈ రకమైన చీప్ పబ్లిసిటీ టాక్టిక్స్తో అవేర్నెస్ క్రియేట్ చేయరు. అయితే పూనం పాండేదే తప్ప, పూనం పాండే ఇలాంటి పనులు ఎందుకు చేస్తోంది, ఎందుకు చేయగలుగుతోంది, దానికి మనము కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఆత్మపరిశీలన. డాక్టర్ రఘురామ్ గారితో నేను ఒక సుదీర్ఘమైన నియర్లీ 1 hour ఇంటర్వ్యూ నా ఛానల్లో పోస్ట్ చేశాను. బ్రెస్ట్ క్యాన్సర్ పైన సమగ్రమైన అవగాహన. ఆయన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కొరకు పెద్ద ఎత్తున కృషి చేసేటువంటి డాక్టర్. సో చాలా డీటెయిల్డ్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా దాని సూచనలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, టెస్టింగ్ పద్ధతులు ఏంటి, ట్రీట్మెంట్ విధానాలేంటి, దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు, ఇలా సమగ్రమైన అవగాహన బ్రెస్ట్ క్యాన్సర్ పైన మీకు ఆ వీడియో దొరుకుతుంది. అన్ఫార్చునేట్లీ ఆ వీడియో 10,000 మందికి కూడా చూడలేదు. నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో ఎలిమెంట్స్లో ఇస్తాను, ఇప్పుడైనా చూడండి. కానీ పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ అంటే అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి మొదలుపెట్టారు. ఇలాంటిది చూసే పూనం పాండే లాంటి వాళ్ళు ఇవాళ సర్వైకల్ క్యాన్సర్ పబ్లిసిటీ కొరకే, సర్వైకల్ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం కొరకే నేను ఈ పని చేశాను అని చెప్పుకోగలిగారు. ఎందుకంటే ఆ రకమైనటువంటి సంచలనం కలిగిస్తేనే ఒక సీరియస్ సబ్జెక్టు కూడా చూసే సమాజంలో మనం ఉన్నాం. వాస్తవంగా ఈ వీడియో ఇప్పుడు నేను డాక్టర్ రఘురామ్ గారి వీడియో ప్రతి స్త్రీ చూడాలి. తన చెల్లి పైన, కూతురు పైన, భార్య పైన, అక్క పైన ప్రేమ ఉన్న ప్రతి పురుషుడు చూడాలి. అందుకంటే ఆ రకమైన అవగాహన కల్పిస్తే మన దేశంలో మహిళలు ఈ క్యాన్సర్ లాంటి ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడతారు. కానీ ఒక డాక్టర్, ఒక సెలబ్రేటెడ్ డాక్టర్, మామూలు డాక్టర్ కూడా కాదు, ఆ రంగంలో విశేష అనుభవం ఉండి విశేషమైనటువంటి సేవలు అందించిన డాక్టర్తో ఇంటర్వ్యూ పెడితే చూడరు. కానీ పూనం పాండే లాంటి వారు సెన్సేషనలైజ్ చేస్తేనే చూస్తారు. ఈ మానసిక స్థితి నుంచి కూడా సమాజం బయటపడాలి. ఈ మానసిక స్థితి నుంచి సమాజం బయటపడితేనే అనారోగ్యకర మానసిక స్థితి కలిగిన పూనం పాండేలు ఈ పని చేయకుండా ఉంటారు.